వెల్కమ్ టు యోయో టీవీ. ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, దేశం పురోగమించడానికి బాటలు వేసిన మహానాయకుడు పివి నరసింహారావు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ దేశాన్ని ప్రపంచం ముందు సొంత కాళ్లపై నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు గొప్ప గౌరవం దక్కింది. ఆయనను భారతరత్న వరించింది. భారతరత్న పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పివికి గౌరవం దక్కింది. భారతరత్నకు 100% అర్హుడు. తెలంగాణ ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ నాయకుడి జీవిత ప్రస్థానం మీకోసం. కార్యకర్త నుంచి ప్రధాని వరకు, సామాన్యుడి నుంచి విశిష్ట పండితుడిగా పివి నరసింహారావు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం. పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని లక్నేపల్లి, వరంగల్, అప్పటి హైదరాబాద్ సంస్థానంలో 1921 జూన్ 28న జన్మించారు. రుక్నాబాయి సీతారామారావు దంపతులకు జన్మించిన పివి ప్రాథమిక విద్యను వరంగల్లో ప్రారంభించారు. అయితే కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావుగా మారారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ, మహారాష్ట్రలోని బొంబాయి యూనివర్సిటీ, నాగ్పూర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. పివి నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమారులు, 5 కుమార్తెలున్నారు. రచయితగా, వ్యవసాయవేత్తగా, న్యాయవాదిగా తనదైన ముద్ర వేసిన తర్వాత పివి రాజకీయాల్లోకి అడుగుపెట్టి భారత ప్రధాని వరకు ఎదిగిన తీరు, ఆయన కాలంలో తీసుకువచ్చిన సంస్కరణలు భారత్ ను నేడు తిరుగులేని శక్తిగా నిలబడటానికి తోడ్పడ్డాయి. 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుంచి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 1968 నుంచి 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. పివి నరసింహారావు 1971 నుంచి 73లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1975 నుంచి 76లో జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సేవలు అందించారు. 1968 నుంచి 74లో ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా కొనసాగారు. 1957 నుంచి 77 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 1977 నుంచి 84 వరకు లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. మొదటిసారి, రెండోసారి లోక్ సభకు హన్మకొండ స్థానం నుండి ఎన్నికయ్యారు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి ఎన్నికయ్యారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై 10వ లోక్సభలో అడుగుపెట్టారు పివి. 1980 నుంచి 1989 వరకు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. పివి నరసింహారావు ఊహించని విధంగా పివి నరసింహారావును ప్రధాని పదవి వరించింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ప్రధాని కావడం విశేషం. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంట్ లో సభ్యుడు కాకుండానే ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడిగా, అందరికీ ఆమోద యోగ్యుడిగా కనిపించడంతో ప్రధానిగా ఎన్నుకున్నారు. 5 ఏళ్ల పరిపాలన కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రిలో నెహ్రూ, గాంధీ కుటుంబాలు కాకుండా ఉన్న వ్యక్తి పివి నరసింహారావు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు. ఈ పదవిని అధిష్ఠించిన దక్షిణ భారతీయుడు ఒకే ఒక్క తెలుగువాడు. అయితే 1990 చివరి నాటికి భారత ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు 3 వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి. రూపాయి విలువ పడిపోయింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పివికి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. వెంటనే 67 టన్నుల బంగారాన్ని విమానంలో ఇంగ్లాండ్ కు ఎంపీ IMF వద్ద కుదువ పెట్టి $2.2 బిలియన్ రుణం తెచ్చి దేశాన్ని నడపడం ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థికంగా నియమించుకొని సంస్కరణలు లోపాలు లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నించారు. దేశాన్ని
దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. లైసెన్స్ రాజ్కు చెల్లు చీటీ పాడారు. 8 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రైవేటు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి, కొన్నింట 100% వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఆ పునాదుల కారణంగా ఈ 3 దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు $500 బిలియన్ చేరుకున్నాయి. పీవీ అమలు చేసిన సంస్కరణలే నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయి. అందుకే అవార్డు ఇవ్వక ముందు కూడా ఆయన భారతరత్నమే, ఇప్పుడు అధికారికంగా భారతరత్న.